నమస్తే. మీ పేరు? సాంబయ్య. సాంబయ్య గారు. మీరు ఇల్లు ఎవరిది? సాగిల్లండి. అంటే మీది కాదా? మా సొంత లేదండి. మీకు సొంత ఇల్లు లేదా? ఎక్కడ ఉండేవారు ఇదివరకు మీరు? అక్కడ వెంకటకృష్ణపురం. వేరే ఊరా మీది? ఇక్కడ ఎందుకు వచ్చారు? అక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ ఇల్లు వేసుకున్నాం. అక్కడ స్థలం ఖాళీ చెబితే ఇక్కడికి వచ్చారు. ఖాళీ స్థలంగా ఎందుకు మారింది? ఇంతకుముందు ఇల్లు ఉండేదా మీకు అక్కడ? అక్కడ ఇళ్ళ చోటు ఇచ్చారండి. ఇళ్ళ చోటు ఇస్తే అది ఖాళీ చేయించారు. ఎన్నాళ్ళ క్రితం ఇచ్చారు? సంవత్సరం 2 సంవత్సరాలు. అంతకుముందు మీకు ఇల్లు ఎక్కడ ఉండేది? మామూలు డొంక మీద వేసుకున్నాం. పారంబోకు మీద. పారంబోకులు ఉంటే అక్కడ వేసుకున్నాం. అందరూ వేసుకుంటుంటే మేము కూడా వేసుకుంటే అక్కడ ఖాళీ చేయించారు వాళ్ళు. ఖాళీ చెబితే ఇక్కడ చోట్లు ఇస్తామన్నారు. ఇక్కడికి వచ్చినాక చోట్లు ఏమీ లేదు. ఎవరు ఇస్తామన్నారు? చేను కల్లోళ్ళు. గవర్నమెంటా? ఇప్పుడు ఇవ్వలేదా? ఇలా ఇక అద్దె కొంపల్లోనే ఉంటాం. ఎంత ఇది అద్దె ఎంత? 800 అండి. ఈవిడ పడుకున్న ఆవిడ ఎవరు? మా అమ్మ అండి. మీ అమ్మగారా? మీ అమ్మగారికి ఏమైంది? మాకు మామూలు తాట గుద్దిందండి. తొంట్లో కాలు ఇరిగింది. మళ్ళీ పచ్చివాతం వచ్చింది. ఇక లేవట్లే. ఇక మంచంలో పడిపోయింది. ఇక అన్నీ నేనే. కాళ్ళు ఉంటే కాళ్ళు తగాదు పెట్టుకొని ఆడు తాగుబోతున్న కొడుకు తాగి వచ్చి కొడుతున్నాడు. ఎవరు? కొడుకు. కొడుకున్నాడా మీకు? తాగి అది మంచం ముసలిదాన్ని మంచం ఎరగదింగాడు. తాగి వచ్చి కొడుతున్నాడు మమ్మల్ని. ఎక్కడున్నాడు ఇప్పుడు? ఇక్కడ నైట్ అయితే వస్తాడా? నైట్ వస్తాడు. నైట్ అయితే వస్తాడు, మళ్ళీ పొద్దున్న వెళ్ళిపోతాడు. ఏ డ్యూటీకి? తాగడానికా? తాగడానికి మంది వేసేస్తాడు చాలకి. ఎలా వస్తాయి డబ్బులు? వాళ్ళు మంది వేస్తారు కదా చాలకి. వాళ్ళు చైర్లు ఇస్తారు. పని చేయడానికి వెళ్తున్నాడు, వాళ్ళు ఇచ్చిన డబ్బులతో తాగేస్తాడు. తాగేసి ఇక్కడికి వచ్చి మా మీద దౌర్జన్యం చేస్తాడు. అన్నం కూర వండలేదని మా మీద కొడతాం. డబ్బులు ఇస్తాడా? పని డబ్బులేం వీడు. రూపాయి బిళ్ళ కూడా వీడు. తాగి రావటం మా మీద దౌర్జన్యం చేస్తాం. నేను మాట్లాడినా? అమ్మగారు మామూలు కార్డు బియ్యం 15 కేజీలు వస్తాయి. అయ్యే వండుకోవటం తింటాం. కారం ఏదో ఒకటి వేసుకొని తింటాం. కారం వేసుకొని అన్నం తింటున్నారా? మీ అమ్మగారికి ఏం పెడుతున్నారు? అన్నది అదే పెడుతున్నాం. కారం అన్నమేనా? నూనె కారం వేసుకొని అన్నం తింటున్నారా? ఇప్పుడు ఏం తిన్నారు? పొద్దున్న ఏం తిన్నారు? మామూలు అది కొంచెం పచ్చడి పెడితే టమాటా పచ్చడి అది తెచ్చుకొని తిన్నాం. పక్క వాళ్ళు ఇచ్చారా? వాడి జీవితం అంతే. ఇప్పుడు మీ అమ్మ నాన్న ఉండేటప్పుడు మీకు సొంత ఇల్లు అంటే ఏం లేదా? మాకేం లేదండి. సొంత ఇల్లు ఏం లేదు. ఏం పని చేసేవారు మీరు వయసులో ఉండేటప్పుడు? పొలం పని చేసేవాళ్ళం. కూలి పనికి వెళ్ళేవారు? కూలి పనికి వెళ్ళేవాళ్ళం. ఇది రెంట్ ఎంత? 800. 800? 2 గదులు ఉన్నాయి. 2 నెలలు అవుతుంది మేము ఇక్కడ కూర్చొని. అంతకుముందు గోడౌన్లో ఉన్నాం. మరి 800 మీకు ఎలా వస్తున్నాయి? మొత్తం పెన్షన్ వచ్చింది అండి. అమ్మ పెన్షన్ వస్తే అది మీకు రావట్లేదు పెన్షన్? నాకు రావట్లేదండి. ఒకటే కార్డు మీద ఉన్నందుక? కార్డులో ఉన్నాగా ముసలమ్మ నేను కొడుకు. సరేలే. అయితే ఇప్పుడు రాత్రికి ఏమి తింటారు? మామూలు అన్నమే తింటాం. అన్నమే తింటారులే, అందరూ అన్నమే తింటారు. కూరలా? కూర ఏదో ఒకటి ఉంటే కూర వండుకుంటాం, లేకపోతే అదే పచ్చడి. నిన్ననేం కూర? వంకాయ అండి. వంకాయ కూర. మీరే వంట చేశారా? నేనే వండుతాను. నేనే ముంగడికి సంవత్సరమని నేనే తానం చేపిస్తాను. చూసేళ్ళు ఎవరు లేరు. అవునులే. మీ ఆవిడ చనిపోయిందండి. చనిపోయారా? మామూలుగా చనిపోయారా? మామూలుగా చనిపోయింది. అవునా? పిల్లలు మీకు ఒక్కడే కొడుకా? ఒక్కడే కొడుకు. కూతురు ఇంకా ఎవరు? ఇంకో కొడుకు కానీ? ఎవరు లేరు. ఒక్కడే సంతానం. కోటా కార్డు మీద బియ్యం అవి వస్తున్నాయా మీకు? ఎన్ని కేజీలు వస్తున్నాయి? 20 కేజీలు. 20? ముగ్గురు ఉన్నారు కదా, 20 ఎందుకు వస్తాయి? మామూలు కార్డు పెంచారు కదండి. పెంచారా? ఏమో నాకు తెలియదు. మరి మనిషికైతే 5 వస్తాయి కదా? 5 వస్తాయి. కార్డుకు పెంచారు కదా, 20 ఇస్తున్నారు. ఫోన్లో మీకు ఇచ్చినట్టున్నారులే, కావాలని ఇచ్చినట్టున్నారు. 5 కేజీలు కానీ కాచిపెట్టి పని చేస్తూ ఉంటారు వాళ్ళ ఇంట్లో. అందుకే ఇస్తున్నారు. అంతేగాని ఇంకా కార్డు మీద అయితే పెంచలేదు. ప్రస్తుతానికైతే మనిషికి 5 కిలోలే ఇస్తున్నారు. నేను అప్పుడప్పుడు బియ్యం చదువుతూ ఉంటాను. సరిపోన్లే. అది నాకు అర్థమైందిలే. నేను బియ్యం ఇస్తాను, తీసుకుంటారా? ఇవి బియ్యం 10 కిలోలు, 25 కిలోలు. ఇగో నీకు లుంగి, బనియను, టవలు చూసుకో. మరి ఎలా జాగ్రత్తగా పెట్టుకొని వేసుకో. ఇగోట అమ్మకి రగ్గు కప్పు. $3000 ఇస్తున్నాను.
సరేనా? నువ్వు ఎలా కాపాడుకుంటావో కాపాడుకో. ఆ 3000 కూడా మీ కొడుకు చేతిలో పట్టంటే 3 నిమిషాల్లో ఎగిరిపోతాయి. మీరు జాగ్రత్తగా కడుపు నుండి అన్నం తింటారని మేము ఇంత దూరం ప్రయాణం చేసి వస్తున్నాం, మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నాం. సరేనా? వెళ్ళొస్తాం తాత.